నాన్నా, నన్ను క్షమించు. నా భార్య నన్ను చిత్రహింసలకు గురిచేస్తుంది. ఆమె నా చావును కోరుకుంటోంది. నా భార్య వేధింపుల కారణంగా నేను చనిపోతున్నాను. ఆమె వేధింపుల వల్లే చనిపోయానని నా శవపేటికపై రాయించండి అని లెటర్ రాసి, భార్య వేధింపులు తట్టుకోలేక కర్ణాటకలోని హుంబళికి చెందిన పీటర్ గొల్లపల్లి తన తండ్రికి లెటర్ రాసి తన ఇంట్లోని ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. అసలు పీటర్ సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? పీటర్ రాసిన ఆ లెటర్లో భార్య గురించి ఏం చెప్పాడు? వాచ్ ది స్టోరీ. బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భార్య వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతుల్ దాదాపు 40 పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత అదే తరహాలో భార్య, మామ వేధిస్తున్నారని ఆరోపిస్తూ లేఖ రాసి బెంగళూరుకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ తిప్పన్న రైలు కింద పడి గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత సంవత్సరాల తరబడి భార్య, అత్తింటి వేధింపులు తట్టుకోలేక 59 నిమిషాల వీడియోని రికార్డు చేసి సూసైడ్ చేసుకున్నాడు. ఢిల్లీలోని బేకరీ యజమాని పునీత్ ఖురానా ఇప్పుడు కర్ణాటకలోని హుబ్బళ్ళిలో పీటర్ గొల్లపల్లి అనే వ్యక్తి భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్ళికి చెందిన పీటర్ గొల్లపల్లికి 2 ఏళ్ల క్రితం పింకీ అనే మహిళతో వివాహం జరిగింది. కొన్నాళ్లపాటు బాగానే సాగిన వారి వైవాహిక జీవితంలో ఒక్కసారిగా 3 నెలల నుంచి గొడవలు మొదలయ్యాయి. ఒకరంటే ఒకరికి గిట్టనంతగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో గొడవ జరిగిన వెంటనే పింకీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. కలిసి ఉండలేనని విడాకులు కావాలంటూ పీటర్కు తెగేసి చెప్పేసింది. పింకీ దూరమైంది అని బాధలో ఉన్న పీటర్ భార్య వేధింపులతో మెంటల్గా కూడా అప్సెట్ అయ్యాడు. సరిగ్గా ఉద్యోగం చేయలేకపోయాడు. దీంతో ఉద్యోగం నుంచి పీటర్ను తీసేశారు. పింకీకి నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించాడు పీటర్. కాని భార్య మనసు కరగకపోగా ఇంకా పెద్దగా గొడవ చేయటం మొదలుపెట్టింది పింకీ. ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు ఎక్కువయ్యాయి. పింకీ ఒకరోజు పీటర్కి ఫోన్ చేసి, నాకు విడాకులు కావాలి, నేను విడాకులు ఇవ్వాలంటే నాకు భరణంగా 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేసి డబ్బులు రెడీ చేసుకున్నావా, డబ్బులు ఇవ్వకపోతే నీ అంతు చూస్తా అంటూ ఫోన్ చేసి బెదిరించటం మొదలుపెట్టింది. విడాకులెందుకు అని పీటర్ పింకీని కన్విన్స్ చేయటానికి చాలా ట్రై చేశాడు. కాని పింకీ మనస్సు కరగలేదు. పీటర్కు ఏం చేయాలో అర్థంకాక, పరిష్కారమేమిటో తెలియక తన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. పీటర్ చనిపోవటానికి ముందు తన భార్య పింకీనే తన చావుకు కారణమంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ లెటర్లో ఏముందో వింటే పీటర్ ఎంతగా భార్య చేతిలో నలిగిపోయాడో, ఎంత టార్చర్ అనుభవించాడో అర్థమవుతుంది. నాన్నా, నన్ను క్షమించండి. పింకీ వేధింపులు భరించలేక నేను చనిపోతున్నాను. నేను చనిపోవాలని తను కోరుకుంటోంది. జోయలన్నయ్య, మన తల్లిదండ్రులను మంచిగా చూసుకో. పింకీ వేధింపుల వల్లే చనిపోయానని నా శవపేటికపై రాయించండి అంటూ సూసైడ్ లెటర్ రాసిపెట్టి పీటర్ గొల్లపల్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పీటర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పింకీపై భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 108 కింద కేసు నమోదైంది. కాగా మగవారికి సైతం ఆడవారిలాగా చట్టాలు రావాలని డిమాండ్ చేస్తున్నారు సోషల్ యాక్టివిస్టులు. ఈ మధ్యకాలంలో దేశంలో భార్య, అత్తమామల వేధింపులు తట్టుకోలేక భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. గృహహింసా చట్టం, మహిళల హక్కులు, వరకట్న వేధింపుల చట్టం సహా అనేక చట్టాలను ఉపయోగించుకొని భర్తలను, వారి కుటుంబ సభ్యులను, భార్యలు, వారి కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. వీటిపై అనేక ఆందోళనలు వెల్లువెత్తుతున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. ఒకప్పుడు అత్తమామలు, భర్త, ఆడపడుచులు కారణంగా అత్తవారింటికి వచ్చిన కొత్త కోడళ్లు మానసిక, శారీరక వేధింపులకు గురయ్యేవారు. పెళ్లిలో వరకట్నమిచ్చినా మళ్లీ అధిక కట్నం తీసుకురావాలంటూ వేధింపులు ఎదుర్కొనేవారు. భర్తలు వారిపై తీవ్రంగా దాడి చేస్తుండటంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చి వరకట్న నిషేధ చట్టం, గృహహింస నిరోధక చట్టం వంటివి వచ్చాయి. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎంతగా అంటే, గతంలో ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్, నా భార్య నన్ను కొడుతుంది, ఆమె నుంచి నాతో పాటు నా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి అంటూ ఓ భర్త హైదరాబాదులో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒంటిపై గాయాలను చూపుతూ మీడియా ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేశాడంటే సమాజంలో భర్తల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో మహిళల రక్షణ కోసం తెచ్చిన చట్టాలను ఇప్పుడు కొందరు మహిళలు తప్పుగా వాడుకోవటం మొదలుపెట్టారు. దీంతో ఆ చట్టాలు ఇప్పుడు భర్తకు మృత్యువుగా మారుతున్నాయి. చాలామంది భార్యలు ఆ చట్టాలను ఆసరాగా చేసుకొని మగవారిని టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారు. అంతేనా,
ఆ చట్టాలను చూసుకొని మగవారిని గృహహింసకు గురిచేస్తూ, భర్తలను వేధిస్తూ ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పుతున్నారు. ఇటీవల పెరిగిపోతున్న ఆత్మహత్యలే ఇందుకు ఉదాహరణ అని సోషల్ యాక్టివిస్టులు చెబుతున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకొని ఆడవారి కోసం తీసుకొచ్చిన చట్టాల్లో కొన్ని మార్పులు చేస్తే కాని భర్తలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, లేదంటే రోజూ అతుల్ సుభాష్, హెడ్ కానిస్టేబుల్ తిప్పన్న, పునీత్ ఖురానా, పీటర్ గొల్లపల్లిలా మరణిస్తూనే ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.